లొంగిపోయిన వాళ్ళు చిన్న చితక వాళ్ళు కాదు. 40 సంవత్సరాలకు పైగా అనేక కష్ట నష్టాల కోర్చి ప్రాణత్యాగాలకు సిద్ధపడి పార్టీలో కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగిన వారే. శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వాళ్ళే. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ఎలాంటి శషవిషలు లేకుండా కార్యక్షేత్రంలో అకుంఠిత దీక్షతో అమలు చేసిన వాళ్ళే. పార్టీలో అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన వాళ్ళే. పార్టీ సిద్ధాంతాన్ని గురువులుగా అనేక మందికి బోధించిన వాళ్ళే. ఇప్పుడెందుకు ఇలా శత్రువు ముందు మోకరిల్లవలసి వచ్చింది? తాము ప్రాణం పెట్టి రక్తమాంసాలను వడ్డి అడుగడుగున పొడచూపే శత్రు వంచిత మాటుదారులను కాచుకుంటూ తిప్పికొడుతూ సహచరులను ముందుకు నడిపిన వాళ్ళే. ఈ మహాయజ్ఞంలో వాళ్ళ కళ్ళ ముందు వందల వేల మంది ప్రజలు, సహచరులు అమరులయ్యారు. లక్షలాది మంది సామాన్య ప్రజలు చిత్రహింసలకు, జైలు నిర్బంధాలకు, అణచివేతలకు గురయ్యారు. ఇప్పుడు వారి వయసు సుమారు 70 పైనే. వారు జీవితపు చరమాంకంలో ఉండి జీవితకాలం కఠోరమైన విప్లవకర జీవితం గడిపి ఇప్పుడు చరమాంకంలో విప్లవ ద్రోహులు అనే అతి భయంకరమైన మోయలేని పర్వతమంతా బరువున్న నిందను, అపవాదును మోయడానికి ఎందుకు సిద్ధపడ్డారు? విప్లవం కోసం తమ జీవితాన్ని ఎంతగా పణంగా పెట్టి త్యాగం చేశారో, లొంగుబాటు అనే ఈ చర్యకు అంతకంటే ఎక్కువ త్యాగం చేసి అవమానకరమైన ఈ భారాన్ని ఎత్తుకున్నారు. ఎంత ధైర్యం ఉంటే, ఎంత మానసిక అంతర్గత సంఘర్షణకు గురైతే ఈ చర్యకు ఉపక్రమించి ఉంటారు? రష్యాలో నరోడ్నిజాన్ని పోలిన మావోయిస్టు పంద, ఆత్మహత్య సదృశ్యమైన ఈ అతివాద పంద భారత విప్లవోద్యమానికి ఎంతో హానికరమని భావించి భారత విప్లవ పందా గురించి ప్రపంచమంతా చర్చించుకునేలా ఈ సాహసానికి ఒడిగట్టి ఎజెండా మీదకు తీసుకొచ్చారేమోనని ఎందుకు భావించకూడదు?